నేటి దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివార దినాన్ని మనకు అనుగ్రహించి ఈ దినమందు ఆయన యొక్క వాక్యాన్ని మరలా మనం నేర్చుకోగలిగే గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనకున్న కొద్ది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాము. ఈరోజు మనం చదువుతున్న నేర్చుకోబోతున్న ఆలోచిస్తున్న పాఠ్యభాగం ఏమిటంటే పిలిపిలికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8-9 వచనాలు కంఠస్థ వచనంగా చదువుకున్నాము. అందులో మనకి చెప్పబడిన ఆ వచనాల్లో ఉన్న విషయాలను మనం పాఠంగా ఆలోచన చేయబోతున్నాం. 8వ వచనం 9వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. కాబట్టి క్రైస్తవ జీవితమును జీవించడానికి రెండు విషయాలు. ఒకటోది ఏంటంటే స్పష్టంగా ఆలోచించాలి, రెండోది సరైన విధంగా నడుచుకోవాలి. ఈ రెండు విషయాలు అక్కడ ఉన్నాయి. అంటే క్రైస్తవుని వలె ఆలోచించుట మరియు నడుచుకొనుట. క్రైస్తవుని వలె ఆలోచించుట మరియు నడుచుకొనుట. అంటే క్రైస్తవుడు ఎలా ఆలోచించాలో, అలాగే క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలో పౌలు చెప్తున్నాడు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి తెలియపరుస్తూ మనకు కూడా తెలియపరుస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో ఇది ఉంది. అప్పుడు మొదటిగా మనం ఈరోజు అంటే 2 పాయింట్లు. క్రైస్తవుని వలె ఆలోచించుట అనేది 8వ వచనంలో చెప్పాడు. రెండోది ఏమన్నాడంటే క్రైస్తవుని వలె నడుచుకోవటం చెప్పాడు. ఏ పాయింట్ ఏంటంటే క్రైస్తవుని వలె ఆలోచించుట. క్రైస్తవుడు లోకానికి పూర్తిగా భిన్నమైన వాడు. సంఘంలో ఉన్న వ్యక్తి, సంఘం వెలుపల ఉన్న వ్యక్తి చాలా తేడా ఉంది. అయితే ఆలోచన చేసుకోవటం, దేని మీద వేటిని ఆలోచించాలో చెప్పాడు. అది పౌలు చెప్తున్నాడు. అసలు ఈ ఫిలిప్పీ పట్టణం అనేది పౌలు ఎప్పుడు వెళ్ళాడు అనే సంగతిని ఒకసారి మామూలుగా చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథంలోని ఫిలిప్పీ పట్టణానికి అతను వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మనకు కనబడుతుంది. అది ఒకసారి మనం చూసి ముందుకు వెళ్దాము. ఆయన ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో ఉంది అతను ఫిలిప్పీకి వెళ్ళినట్టుగా. 11వ వచనంలో, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రీకును మరునాడు నెయ్యిపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. 11వ వచనంలో ఉంది. అంటే పౌలు 2వ ప్రయాణంలోని ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీ పట్టణానికి అతను వెళ్ళి అక్కడ సువార్త చేసినప్పుడు అక్కడ మొట్టమొదటిగా కన్వర్ట్ అయిన ఆవిడ ఎవరంటే లూదియా అనే ఆవిడ మొట్టమొదట ప్రభువుని నమ్ముకుంది. తర్వాత చెరసాల నాయకుడు వారింటి వారు రక్షణ పొందారు. తర్వాత ఈ విధంగా అక్కడ మనకి సువార్త సేవ అనేది ప్రారంభించబడింది. ఆ విధంగా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఫిలిప్పీ పట్టణంలో మరి సేవ చేశాడు. తర్వాత ఈ ఉత్తరాన్ని ఫిలిప్పీ పట్టణంలో ఉన్న వారికి రాస్తూ ఉన్నాడు. ఆయన రాస్తూ అక్కడ మనకి ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠ్యాంశం ఏమిటంటే క్రైస్తవుని వలె ఆలోచించడం గురించి ఆలోచిస్తున్నాం. మొదటిది 4వ అధ్యాయము 8వ వచనంలో ఉంది ఈ మాట. ఎలా ఆలోచించాలి, వేటి మీద ఆలోచన పెట్టాలంటే అక్కడ మొదట రాసినప్పుడు మెట్టుకు అనే మాట వాడాడు. మెట్టుకు సహోదరులారు అన్నారు.
అంటే పౌలు తన పత్రికను ముగించబోతున్నాడు, అందుకు మెట్టుకు అనే మాటను వాడాడు. అంటే రచయితలు ఈ పదాన్ని ఎలా వాడుతారంటే, ఒకవేళ మొదలుపెట్టినప్పుడు కానీ, మధ్యలో కానీ, చివరగా ఆ క్రమంలో భాగంగా మెట్టుకు అనే మాటను వాడాడు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని మంచి లక్షణాలు చెప్పాడు. సూటబుల్ అన్నాడు ఇంగ్లీష్లో. యుక్తమైన లక్షణాల గురించి చెప్పాడు. కొన్ని యుక్తమైన అనే పదం వాడుతున్నాము, లేదా మంచి లక్షణాలు. అక్కడ మంచి లక్షణాలు కొన్ని ఇచ్చాడు, యుక్తమైన లక్షణాలు. వాటి గురించి మనం రాసుకుందాము. నెంబర్ 1 సత్యము. సత్యము అన్నాడు. సత్యము. ఏవి సత్యమైనవో అన్నాడు. సత్యము అంటే నిజమైనవి, నిజమైన లేదా వాస్తవమైన. ఏవి సత్యమైనవో, వాస్తవమైన. రెండవదిగా ఏవి మాన్యమైనవో, మాన్యమైన. మాన్యమైన లేదా మాన్యమైనవో. మాన్యమైన అంటే నిజాయితీ గలవో, నిజాయితీ. ఘనమైనవో, ఘనమైనవో. నిర్మలమైనవో, నిర్మలమైనవో, నిర్మలమైన. అంటే మన మనస్సులను దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, లేకపోతే మన ఆలోచనలను దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత యుక్తమైన వాటి మీద కేంద్రీకరించాలనేది పౌలు భావన, పౌలు ఆలోచన. పౌలు దేవుడితో నడుస్తున్నాడు, ప్రభువుతో నడుస్తున్నాడు. కాబట్టి పౌలు చెప్తున్నాడు ఇక్కడ ఏమన్నాడంటే, మాన్యమైన, నిజాయితీ గల, ఘనమైన గల, నిర్మలమైనవి గల, లేకపోతే గౌరవనీయమైన, ఉన్నతమైన అనే విషయాన్ని చెప్పాడు. వాటన్ని పర్యాయ పదాలు నేను కొన్ని రాశాను. నిజాయితీ, ఘనమైన, నిర్మలమైన. అంటే మనస్సును ఎప్పుడూ కూడానండి చౌకగా ఉన్న, లేకపోతే డంబంగా ఉన్న వాటి చేత అలంకరించుకునే విషయాల మీద కాకుండా ఉన్నతమైన మరియు మంచివైన, విలువగలవైన వాటి మీదకి కేంద్రీకరించాలనేది పౌలు భావన. మనం ఎప్పుడూ కూడా వస్తువులు కొనేటప్పుడు చౌక వస్తువులు మనం ఇష్టపడం, కాస్ట్లీ వస్తువులే కొనుక్కుంటాం. మామూలుగా మనకు అది అలవాటు. కాస్ట్లీగా ఉన్న వస్తువుని చూస్తే అది కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం, దాని మీద మనసు పెడతాం. ఒక సెల్ ఫోన్ కొన్నామనుకోండి, యాపిల్ ఫోన్ అయితే 50,000, ₹1,00,000 ఉంటుంది, ఐఫోన్స్ అంటారు. వాటి మీద మనకు మనసు ఉంటుంది. ఒక చిన్న ఫోను, కీప్యాడ్ ఫోన్ ఇచ్చామనుకోండి, అది మనం మనసు పెట్టాం. ఇలా భౌతికమైన వాటి విషయంలో మాత్రం మనం ఏం చేస్తామంటే హైలీగా, ఎక్కువగా ఉండాలని ఆలోచిస్తాము. కానీ ఇక్కడ విషయానికి వస్తే మనం ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చినప్పుడు మాత్రం చౌకబారైన విషయాల మీద మనసు పెడతాం. అది రివర్స్. అర్థమైందండి? అది చౌకైన, డంబముగా అలంకరించుకున్న విషయాల మీద నుండి ఉన్నతమైన మరియు మంచికి, విలువగల వాడిని అభివృద్ధి పరుచుకునే ఆలోచనలతో నింపబడాలనేది పౌలు చెప్తున్నది. హైలీగా ఉండాలి, ఫిజికల్గా హైలీగా ఉండటం కాదు. మంచి వస్త్రాలు వేసుకొని, మంచి షూస్ వేసుకొని, అవన్నీ మనం ఎప్పుడు ఇష్టపడతాం. అందరికీ బయట ఎలా కనబడాలని చూస్తామంటే, ఎక్కడ చూసినా కూడాను ఒక వజ్రపు ఉంగరాన్ని పెట్టుకున్నా, లేకపోతే కాస్ట్లీగా ఉన్న మనుషుల్ని చూసి ఏమనుకుంటారంటే, అబ్బాయి ఇతను ఎంత కాస్ట్లీ పర్సన్ అనుకుంటారు, చాలా స్థాయి ఉన్న వ్యక్తి అనుకుంటారు. కానీ ఆత్మ సంబంధానికి ఒకవేళ ఆలోచిస్తే కనుక, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎప్పుడూ కూడా ఏం చేస్తారు అంటే, చౌకైన వాటి మీద లేకపోతే డంబమైన వాటిపైన అలంకరణ చేసుకోనకుండా, అంటే మనస్సును అలంకరించుకోకుండా వేటి మీద అలంకరించుకుంటున్నారు అంటే దాన్ని చెప్తున్నాడు. అదే మాన్యమైన అన్నాడు. మాన్యమైన. తర్వాత న్యాయమైనవేవో అన్నాడు. సత్యమైనవి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో. న్యాయమైన అంటే యోగ్యమైనది చేయుట. మనుషులకి అలాగే దేవునికి కూడా యోగ్యమైనది చేయుట. యోగ్యమైనది చేయుట. పవిత్రమైన, ఏవి పవిత్రమైనవో.
పవిత్రమైన, అంటే ఇక్కడ ఏమన్నాడంటే స్వచ్ఛమైన, లేకపోతే ఇంకా ఏమన్నాడంటే పరిశుద్ధమైన, ఇంకా ఏమన్నాడంటే మాలిన్యం చేయబడనివి, మలినము కాబడినవి, మాలిన్యము చేయబడనివి, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైన. ఏవి రమ్యమైనవో అన్నాడు పౌలు. రమ్యమైన అంటే ఇష్టమైన, ప్రేమింపదగిన. ఏవి ఖ్యాతి గలవో అంటే గౌరవప్రదమైన, మెచ్చదగిన. ఇవి అర్థాలు. తర్వాత యోగ్యత అన్నాడు. యోగ్యత అంటే సద్గుణం, అది సద్గుణం. తర్వాత మెప్పు అంటే మహిమ. అంటే ఆ పదాలకి కొన్ని అర్థాలు రాసుకున్నాం. అప్పుడు అతను ఏమంటున్నాడంటే చూడండి, యుక్తమైన లక్షణాలు చెప్పాడు అక్కడ. అవన్నీ లక్షణాలు. కాబట్టి ఈ యుక్తమైన లక్షణాలు చెప్పి యుక్తముగా ఆలోచించమంటున్నాడు. అంటే వాటి మీద ధ్యానం ఉంచమన్నాడు. ధ్యానం ఉంచడం అంటే మీ ఆలోచనలు వాటిపైన కేంద్రీకరించండి అన్నాడు. ఏవి అంటే జాబితాలోని, లేకపోతే ఆ లైన్లో మనకి ఏమి ఇచ్చాడో సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతిగలవి, యోగ్యమైనవి, మెప్పుగలవి, ఇవన్నీ ఇచ్చి వీటి మీద మీరు ఆలోచన పెట్టుకోండి అని చెప్తున్నాడు. అయితే ఒకవేళ వాటికి వ్యతిరేకమైన పదాలు కూడా ఇచ్చాడు. ఏంటంటే అసత్యమైన, సత్యానికి వ్యతిరేకమైన పదం అసత్యమైన. మాన్యమైన దానికి వ్యతిరేకమైన పదము అగౌరవమైన. అన్యాయమైన, అపవిత్రమైన. రమ్యమైన అంటే ఇష్టము లేని, అయిష్టమైన. ఖ్యాతి అంటే ఖ్యాతి గలవి, మెచ్చదగనవి. అయోగ్యమైన. మెప్పు అనుమానించదగింది. ఇవి వ్యతిరేకమైనవి. పౌలు ఉద్దేశం ఏమిటంటే ఈ యుక్తమైన లక్షణాల జాబితాను పౌలు చూపించి, పౌలు ఏమంటున్నాడంటే మీరు మీ మనస్సులు లేకపోతే మీ ఆలోచనలు వీటి మీద కేంద్రీకరించండి అన్నాడు. అలా కేంద్రీకరిస్తే అది అంటే మన మనస్సులు నిలిపితే గనుక, అంటే తక్కువ స్థాయి గల దాని నుంచి మనం హెచ్చు స్థాయికి వెళ్ళటానికి, లేకపోతే పరలోకానికి చేరుకోవడానికి అవి మనకి ఎంతో మేలు చేస్తాయని చెప్తూ ఉన్నాడు. అంటే మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, ఎప్పుడైతే బాప్తిజం పొందుకున్నామో, ఎప్పుడైతే మనం సంఘంలో చేర్చబడ్డామో ఆ రోజు నుంచి కూడా మన ఆలోచనలు ఇలాంటి మంచి లక్షణాల మీద మనం పెట్టవలసిన వారమై ఉన్నాము. అది పౌలు పిలిపిలి కోరుతూ ఉన్నాడు. అంటే చెడ్డ విషయాలపైన కాకుండా మంచి విషయాలపైన మీ మనసులు నిలపండి అని చెప్పాడు. ప్రతికూలమైన విషయాలపై కాకుండా అనుకూలమైన విషయాలపై మీ మనసును నిలపండి అని చెప్పాడు. అంతేకాకుండా మిమ్మల్ని కూలద్రోసే వాటి మీద కాకుండా మిమ్మల్ని నిర్మించే వాటిపైన మీ మనసు పెట్టండి అని చెప్తున్నాడు. అంటే మనిషిని కూలద్రోసే ఆలోచనలు ఉంటాయి, మనిషిని నిర్మించే ఆలోచనలు ఉంటాయి, మనుషుల్ని కట్టే ఉంటాయి, మనుషుల్ని పడగొట్టేవి కూడా ఉంటాయి.
పౌలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, వీటి మీద కానీ మీరు మనసు పెడితే, మనసు కేంద్రీకరిస్తే, వీటి మీద మీ ఆలోచనలు అనేవి ఉంటే కనుక మంచిది అనే సంగతిని తెలియపరుస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, అసలు మన జీవితాలు అనేవి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఒకటి ఉంది, సైకాలజీ. మామూలుగా శాస్త్రవేత్తలు ఏమంటారంటే 2 విషయాలు చెప్పారు బాగా పరిశోధన చేసి. ఒకటోది నెంబర్ 1 ఏం చెప్పారంటే, నెంబర్ 1, మన జీవితాలు మన ఆలోచనల చేత పరిపాలించబడతాయి. అంటే మన లైఫ్స్ అనేవి మనకు వచ్చే ఆలోచనలు బట్టే పరిపాలన అనేది జరుగుతుంది. అసలు మనుషుడంటే ఒక వ్యాసకర్త చెప్పిన మాట ఏంటంటే, తాను దినమంతా వేటిని ఆలోచించువాడో అట్టి మనుషుడే ఉంటాడు. అతని ఆలోచనలు బట్టే అతడు ఆ మనిషిగా ఉంటాడు. దొంగోడు ఉన్నాడు అనుకోండి, దినమంతా దేని గురించి ఆలోచిస్తాడు? దొంగతనం చేయడానికి. ఒక మాస్టర్ ఉన్నారనుకోండి, పాఠాలు ఎలా చెప్పాలో ఆలోచించుకుంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉండేటప్పుడు వారి ఆలోచనలు రోజంతా వాటి మీదే పనిచేస్తాయి. ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, దాని మీదే ఆలోచనలన్నీ పనిచేస్తూ ఉంటాయి. అలాగే మనము ఏదైతే రోజంతా ఆలోచన చేస్తూ ఉంటామో అట్టి మనిషిగా మనం కనబడతాము. అలాగే మనం ఎప్పుడైతే సంఘములో చేర్చబడ్డామో ఉన్నతమైన వ్యక్తిత్వాలు మనలో రూపుదిద్దుకోవాలనేది దేవుడి యొక్క ఆలోచన ఉంది. మన వ్యక్తిత్వాలు చాలా చిన్నవి. మనం పాడైపోయిన వారము. మనము పాపములో పడి చాలా రోజులు మరణ నియమాలు పాటించి జీవించిన వారం. పూర్వం మన ఆలోచనలన్నింటినీ కూడా వేటి మీద కేంద్రీకరించిన వారం, చెడ్డవాటి మీద కేంద్రీకరించిన వారం, అలాగే ప్రతికూలమైన విషయాల మీద కేంద్రీకరించిన వారము, అలాగే కూలద్రోసే వాటి మీద కేంద్రీకరించిన వారం. పౌలు అంటున్నాడు, అటువి వాటి మీద మీ ఆలోచనలు పెట్టకండి. అప్పుడు అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే మీరు ధ్యానం ఉంచుకోనండి అన్నాడు. అంటే మనిషి ఎప్పుడూ కూడా తన ధ్యానం అంటే తాను చేసే ఆలోచనలను బట్టే తన వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయి. ఒక మనిషి వ్యక్తిత్వం అనేది దేన్ని బట్టి రూపుదిద్దుకుంటుందంటే జీవితం అంతా కూడా మన ఆలోచనల చేత పరిపాలించబడతాయి. రెండోది ఏంటంటే, మనము మన ఆలోచనలు నియంత్రించుకొనవచ్చు, అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరు ఆలోచనలు వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి తప్ప, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఏమంటారంటే, తండ్రి నన్ను నువ్వు ఆపేనైనా, నన్ను మార్చేనైనా అని ప్రార్థన చేస్తాం. కానీ మన ఆలోచనలు మార్చుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. మనమే మార్చుకోవాలి. అంటే మనం వేటి మీద మనసు పెడుతూ ఉంటామో అట్టి రీతిగా మనం మార్పు చెందుతూ ఉంటాము. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, వీటిపైన మీరు మనసు పెడితే ఈ విధంగా మీరు అభివృద్ధి చెందుతారని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవుని వలె ఆలోచించుటంటే ఇలాగ వీటి మీద ఆలోచన అనేది ఉండాలనే సంగతిని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన సొంత జీవితాన్ని, తన సొంత లైఫ్ని అనేది నియంత్రించుకోగలడు అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాలకు ముందే బైబిల్ ఒక విషయం చెప్పింది. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 23వ వచనం చూడండి ఏం చెప్తున్నాడో. సామెతల గ్రంథకర్త 4వ అధ్యాయం 23వ వచనంలో 4:23 జీవదారులు బయలుదేరును. అదండి చెప్పాడు, ముందే చెప్పాడు. అంటే ఎప్పుడో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎన్నో వేల సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత చెప్పారు. కానీ ఇక్కడ సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే 23లోని నీవు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, నీ హృదయమును భద్రంగా కాపాడుకునము. అన్నిటికంటే ముఖ్యంగా అంటే మనుషులు భద్రంగా క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే కాపాడుకోవాల్సింది హృదయము, మనస్సు. మన హృదయాల్ని, మన మనస్సుల్ని కాపాడుకోవాలి. ఎంత బాగా మనం కాపాడుకుంటామో అంత మంచి వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడతాము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అన్నాడు. 23వ అధ్యాయంలోను సామెతల గ్రంథం 7వ వచనంలోను ఏమన్నాడంటే 23:7లో మనం చదువుదాం, ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు అంటే 23:7 అట్టివాడు
అంటే మనుషులకి తెలుసు అన్నమాట, లెక్కలు చూసుకోవడం హృదయంలో, మనస్సులో నేను ఎలాగ ఆలోచిస్తున్నాను, తప్పుగా ఉన్నానా, ఉప్పుగా ఉన్నానా, రైట్ వేలో వెళ్తున్నానా, రాంగ్ వేలో వెళ్తున్నానా అనే సంగతి మనుషులకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనము మనస్సులను, మన హృదయాలను కాపాడుకోవాలనే సంగతి చెప్తుంది. పౌలు అదే విషయాన్ని 8వ వచనంలో చెప్తున్నాడు. యుక్తమైన లక్షణాలు ఏంటో చెప్పి వాటి మీద ఏముంచమన్నాడు? మనస్సును ఉంచండి, ధ్యానం ఉంచుకోనండి అన్నాడు. కాబట్టి నేడు చాలామంది ఏమంటారంటే, ఏమండి నా ఆలోచనలు నేను నియంత్రించుకోలేకపోతున్నాను అంటారు. ఏమండి ఆలోచనలు నియంత్రించుకోలేకపోతున్నాను అంటారు. అయితే ఆలోచనలు నియంత్రించుకోవడానికి ఒకవేళ మనం ఎప్పుడైనా మన ఆత్మను, మన మనస్సులను, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని ఏవైనా పాడు చేసే ఆలోచనలు కానీ కలిగితే వెంటనే మనం ఏం చేయాలంటే ఒక అట్ట మీద ఇది రాసుకొని చదువుకోవాలి. అవును, నువ్వు ఆలోచిస్తున్నవి సత్యమైనవేనా, నువ్వు ఆలోచిస్తున్నవి మాన్యమైనవేనా, నువ్వు ఆలోచిస్తున్నవి న్యాయమైనవేనా, నువ్వు ఆలోచిస్తుంది పవిత్రమైనదేనా, నువ్వు ఆలోచిస్తుంది రమ్యమైనదేనా, నువ్వు ఆలోచిస్తుంది ఖ్యాతి గలదేనా అని ఒక్కసారి నీ మనసుతో నువ్వే మాట్లాడుకోవాలి, ప్రశ్నించుకోవాలి. వీటిని ఎంత ఎక్కువగా ఆచరిస్తామో మనమందరం కూడాను అంత ఎక్కువగా మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోగలుగుతాము. అదండి, ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. నేను క్రైస్తవుడిగా జీవితాన్ని ప్రారంభించాను, నా వ్యక్తిత్వాన్ని యేసుప్రభు వ్యక్తిత్వంలాగా మార్చుకోవాలనుకుంటున్నాను. మరి ఎందుకు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాను, ఎందుకు నిర్మలంగా ఉండలేకపోతున్నాను, ఎందుకు స్వచ్ఛమైన వాటి మీద కాకుండా అపవిత్రమైన వాటి మీద నా మనసు వెళ్ళిపోతుంది, ఘనమైనవిగా ఆ పైన ఉంటే, ఘనమైన కార్యాలు చేసే దేవుడు ఆ పైన ఉంటే ఎందుకు ఘనహీనమైన వాటి మీద మనసు పెడుతున్నాను, తప్పు కదా, ఈ ఆలోచన మంచిది కాదు కదా అని నీకు నువ్వు ప్రశ్నించుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని వీటి వైపు నీ ఆచరణ అనేది ప్రారంభించినట్లయితే ఆటోమేటిక్గా నీ మనస్సు అంతా కూడా మారిపోతుంది. నీ మనస్సు, నీ ఆలోచనలు మారుతూ ఉంటే ఆటోమేటిక్గా 2వ స్టెప్లోకి వెళ్తాం, నడుచుకుంటాం తర్వాత. అంచేత ఇక్కడ నాశనకరమైన ఆలోచనలు, ప్రతికూలమైన ఆలోచనలు మనం ఆపేయాలంటే ఖచ్చితంగా వీటి మీదే ధ్యానం ఉంచుకోవాలి, మనసు పెట్టాలనే సంగతిని మనం అందరం నేర్చుకుంటున్నాం. మొదటి 8వ వచనంలో ఆలోచించడం గురించి చెప్పాడు, ఏ లక్షణాలు ఇచ్చాడు ఆ లక్షణాలు ఆలోచించండి అన్నాడు. రెండో విషయం ఏమిటంటే క్రైస్తవుని వలె నడుచుకోవటం. బి పాయింట్, క్రైస్తవుని వలె నడుచుకొనుట. అంటే మనం అన్యుల్లో నుంచి వచ్చాం కాబట్టి మళ్ళా అన్యుల్లాగా మళ్ళీ నడుచుకునే ప్రమాదం ఉంటుంది. అన్యుల్లాగా ఆలోచించాము, అన్యుల్లాగా నడుచుకున్నాం. క్రైస్తవులాగా ఆలోచించు, క్రైస్తవుని వలె ఆలోచిస్తే క్రైస్తవుడి వలె నడుచుకుంటావు. అది పౌలు యొక్క బోధ. పౌలు ఎవరైతే ఉత్తరం రాశాడో ఆ ఉత్తరం రాస్తున్న శ్రోతల నుంచి ఏదైతే వారికి జ్ఞానాభివృద్ధి కలుగు చేస్తుందో వాటిపై మాత్రమే తమ ఆలోచనలు ఉండాలని కోరుతున్నాడు. ఎందుకు అలా కోరుతున్నాడంటే ఆలోచనలో నుంచి క్రియలు వస్తాయి, క్రియల్లో నుంచి నడవడి వస్తుంది. ఏమండి, పౌలు ఎందుకు వారి శ్రోతల్ని వీటి మీద మనసు ఉంచమన్నాడంటే ఆలోచనలు, క్రియలు, నడవడి, నడుస్తాం, అది విషయం. పౌలు అది చెప్తున్నాడు. వారి శ్రోతల్ని వీటిని గురించే, ఈ మంచి లక్షణాల మీదే మనస్సు ఎందుకు పెట్టమంటున్నాడంటే, వీటినే ఎందుకు ఆలోచన చేయమంటున్నాడంటే ఆలోచనలో నుంచి క్రియలు వస్తాయి, ఆ క్రియలే మన నడవడిని తెలియజేస్తుంది. ఒకవేళ ఎవరైనా నన్ను చూసి ఇతను క్రైస్తవుడని రికగ్నైజేషన్ చేయాలి అంటే, గుర్తించాలంటే నా నడవడే దానికి గుర్తింపునిస్తుంది. అంతే. నా నడవడి ఎలాగొస్తుందంటే నా క్రియలు, నా నడవడి, నా ప్రవర్తన, నా క్రియలు ఎక్కడి నుంచి వచ్చాయంటే నా మనస్సు, నా హృదయంలోంచి వస్తున్నాయి, నా ఆలోచన నుంచి వస్తున్నాయి. ఒకవేళ నేను
ఆలోచనలు అనే వాటిని ఎక్కడ పెడుతున్నానో దాన్ని బట్టే నా క్రియలు అనేవి పనిచేస్తూ ఉంటాయి, నా నడవడి అనేది ఉంటుంది. పౌలు అక్కడ రాసిన ఉత్తరంలో వారి శ్రోతల దగ్గర నుంచి ఏం కోరుతున్నాడంటే, మీరు జ్ఞానాభివృద్ధి చెందాలి. దేవుడు జ్ఞానాభివృద్ధి మీలో ఏర్పడాలంటే ఆ జ్ఞానం మీకు ఎలా వస్తుందంటే మీరు పెట్టవలసింది వాటి మీద. ఇప్పుడు ఉదాహరణ, ఒక ఐఐటి విద్యార్థి ఉన్నాడు, ఒక మామూలు ఇంటర్మీడియట్ విద్యార్థి ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ఆలోచన విధానంలో ఎంతో తేడా ఉంటుంది. వాళ్ళు సిలబస్ వేరు, వీరు సిలబస్ వేరు. వాడు ఆలోచన చేసే విధానం వేరు, వీడు ఆలోచన చేసే విధానం వేరు. వాడు అతనికి ఇచ్చిన కరికులము అదంతా వేరుగా ఉంటుంది. అలాగే నువ్వు సామాన్యమైన వాడువు కాదు, నువ్వు యేసుప్రభు రక్తంలో కడగబడిన వాడవు, యేసు ప్రభు చేత కొనబడిన వాడవు, దేవుని యొక్క సంఘములో ఉన్నవాడవు, దేవుని సొత్తైన ప్రజగా ఉన్నవాడవు, పరిశుద్ధ జనంగా చేయబడిన వాడవు. కావున నీ ఆలోచనలు ఇంతకుముందు దేని మీద పెట్టావో దాని మీద నుంచి మరల్చుకో. అలా మరల్చుకోవడానికి లక్షణాలు, యుక్తమైన లక్షణాలు ఏవో ఉన్నాయో వాటి మీద నువ్వు పెట్టు. అప్పుడు నువ్వు నిర్మించబడతావు, నువ్వు కట్టబడతావు, నువ్వు దేవుడు కోరుకున్న స్వభావము, స్వరూపము నీలోకి వచ్చేస్తుంది. అది పౌలు అందుకు కోరుతున్నాడు, పౌలు అందుకు చెప్తున్నాడు. కాబట్టి ఆలోచనలు ఆ వ్యక్తి యొక్క క్రియలకు దారితీస్తుంది, ఆ నడవడి అనేది వస్తుంది. 8-9 వచనాలకి మరియు అనే పదం ఒకటి మనకి మధ్యలో రాశాడు చూడండి. అక్కడ 9వ వచనంలో, మరియు మీరు ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా ముందు ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయండి అన్నాడు. ఏమండి, ఒకవేళ పౌలు ఇంకొక స్టెప్లోకి దిగి ఏమంటున్నాడంటే, 4 అంటే పౌలు బోధించాడు కూడాను. ఫిలిప్పీలకి ఎంతో అద్భుతంగా పౌలు మంచి బోధన ఇచ్చాడు. దాన్నే ఏమన్నామంటే యుక్తమైన లక్షణాలే కాదు, పౌలు చేసిన బోధ ఎలాంటిదంటే యుక్తమైన బోధ, మంచి బోధ చేశాడు వాళ్ళకి. ఇందులో 4 విషయాలు ఉన్నాయి. బోధించాడు. ఇతని బోధ ఉన్న ప్రత్యేకత చూడండి జాగ్రత్తగా. ఏమన్నాడంటే నెంబర్ 1, 1వది, ఫిలిప్పీలు అందరూ కూడా పౌలు యొక్క బోధను విన్నారు. నెంబర్ 1, ఇందులో పాయింట్ నెంబర్ 1, ఫిలిప్పీలు పౌలు యొక్క బోధను విన్నారు. ఉపదేశాన్ని విన్నారు. పౌలు ఎలాంటి వాడు అంటే మంచి బోధ చేసినవాడు. పౌలు ఫిలిప్పీలకు ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన మంచి బోధన అందించాడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. ఏముందో త్వరగా చదవండి. 20వ అధ్యాయం 20వ వచనం. ఏంటి? ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తునికి ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటున్నో ఇదంతయు మీకు తెలియను. పౌలు ఎప్పుడు కూడా ఎలాంటి బోధ చేస్తాడు అమ్మా? ఎలాంటి బోధ? అక్కడ రాశాడు చూడండి, ప్రయోజనకరమైనది. అంటే ఎప్పుడూ కూడా పౌలు ప్రయోజనకరమైనది వారికి నేర్పించాడు. అందరికీ నేర్పించాడు ఆయన. ఫిలిప్పీలు కూడా నేర్పించాడు. 27వ వచనం చదివితే అక్కడే అందులోనే, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అన్నాడు. అంటే పౌలుకున్న స్టాండర్డ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా అంతా చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు నడుచుకోవాలి కదా. నడుచుకోవాలంటే మరి బోధించాడు. వాళ్ళు ఫిలిప్పీలు పౌలు యొక్క బోధను, ఉపదేశాన్ని విన్నారు. ఎలాంటి ఉపదేశాన్ని విన్నారంటే ప్రయోజనకరమైన ఉపదేశాన్ని విన్నారు. అంటే పౌలు ఒక క్రైస్తవుని వలె నడుచుకోవడానికి అవసరమైన బోధ అంతా చేశాడు వారికి. ఒక క్రైస్తవుని వలె ఆలోచించడానికి అవసరమైన విషయాలు రాశాడు. రాయడమే కాదు, బోధించాడు. సంకల్పం అంతయు వివరించాడు. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే ఫిలిప్పీలు పౌలు వద్ద నుండి వాక్యాన్ని నేర్చుకున్నారు.
ఫిలిప్పీలు పౌలు వద్ద నుండి వాక్యమును రెండో స్టెప్ ఇది, నేర్చుకొనిరి. పౌలు దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నారు. నెంబర్ 1 ఇది, నెంబర్ 2 ఇది, నేర్చుకొనిరి. అదే 9వ వచనంలో చెప్పాడు, నేర్చుకున్నారు, మీరు నేర్చుకొనిరి. పౌలు ఎన్నో విషయాలు బోధించాడు, వాటిని వారు నేర్చుకున్నారు. మూడోది ఏంటంటే చెప్పాడు, బోధించాడు, విన్నారు, నేర్చుకున్నారు వాళ్ళు. మూడోది ఏంటంటే వాళ్ళు అతని యొక్క మాదిరిని కూడా చూశారు. ఎవరి యొక్క మాదిరిని? పౌలు యొక్క మాదిరిని చూశారండి. అది గొప్ప సంగతి. మాదిరిని చూపించాలి. ఒక ఇంట్లో యజమాని భార్యకి పిల్లలకి మాదిరి చూపించాలి. ఒక సంఘంలో సువార్థికుడు లేకపోతే సంఘంలో ఉన్న నాయకులు ఇతరులకి మాదిరి చూపించాలి. అప్పుడు క్రైస్తవులాగా నడుచుకుంటాడు. బయట మాదిరి చూపించాలి. దానికోసం ప్రయాసపడాలి. అంత సులువైంది కాదు. పౌలు ఏదో యుక్తమైన లక్షణాలు చెప్పడమే కాకుండా యుక్తమైన బోధన వారికి అందించి వాళ్ళు విన్నట్టుగా విన్నారు, దాన్ని నేర్చుకున్నారు. మూడోది ఇంకా కొద్ది పెద్ద స్టెప్ పైకి వెళ్తున్నారు. ఏంటంటే వారికి అతను మాదిరి చూపించాడు. ఎంత గొప్ప విధో చూడండి. మాదిరి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిలిప్పీలు పౌలు యొక్క మాదిరిని చూచితిరి. 3వ పాయింట్, ఫిలిప్పీలు పౌలు యొక్క మాదిరిని చూపించాడు. బోధించడమే కాదు, చూపించాడు. చూచితిరి. మీకు మత్తయి రాసిన సువార్తలోని పరిసయ్యుల గురించి ఏమన్నాడో చూడండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యుల గురించి చూడండి. 23వ అధ్యాయము 3వ వచనం చదవండి. పౌలుకిని పరిసయ్యులకి తేడా ఏముందో చూడండి. అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి. ఇదిగోండి, గమనించండి. కొన్ని చోట్ల కొంతమంది చెప్తారు కానీ చేయరు. పరిసయ్యులు చేయరు. పరిసయ్యులకి పౌలుకి తేడా ఏంటంటే పౌలు ఫిలిప్పీలకు ముందు తన మాదిరి చూపించాడు. ఏ నియమాలైతే చెప్తున్నాడో ఆ నియమాలు తన జీవితంలో పాటిస్తున్నాడు. క్రైస్తవుల్లాగా జీవిస్తున్నాడు. ఆయన జీవించిన ఆయన, నడుచుకున్న ఆయన ఫిలిప్పీలకు బోధిస్తున్నాడు. ఇదిగో మీరు విన్నారు కదా ఈ బోధ. ఆ యుక్తమైన లక్షణాలు మీకు చెప్తున్నాను, వాటి మీద మనసు పెట్టుకొని క్రైస్తవులాగా నడవండి అని చెప్తున్నాడు. కాబట్టి పౌలు మరొకటి ఏం చేశాడంటే వాళ్ళు చూసేటట్లుగా వాళ్ళు చూస్తున్నారు పౌలు యొక్క మాదిరిని. అతను పరిసయ్యులు లాంటి వాడు కాదు. పౌలు చెప్పటం మాత్రమే కాక చెప్పుట మాత్రమే చేయలేదు అని వాళ్ళు చెప్పలేరు. చెప్పిన దాన్ని అతను చేశాడు. ఏది చెప్తున్నాడో అది చేశాడు, అంతే. అందుకే పౌలు గురించి 2 మాటలు మనం చూద్దాము. తిమోతి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 12వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12. త్వరగా చూడండి అందరూ కూడాను. అంటే పౌలు అంటే ఒక సరైన మాదిరి సంఘంలో ఉంటే కనుక వారికి బోధ కన్నా ఎక్కువ అందినట్టే. ఒక భక్తి బోధిస్తున్నాడు, చాలా కొంతమందికి అర్థం కావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఒక మాదిరి అంటే ఒక సరైన మాదిరి అనేది దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క నియమాలు అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 4వ అధ్యాయం 12వ వచనం, 11, 12 కలిసి ఉన్నాయి చూడండి. ఓ తిమోతి, నీ యవ్వనాన్ని బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. మాదిరిగా ఉండు. పౌలు బోధిస్తున్నాడు తిమోతికి ఏమంటే, నేను మాదిరిగా ఉన్నాను అన్ని సంఘాలకి. నా మాదిరిని చూడు. నేను త్రాగుబోతోని కాదు, తిరుగుబోతోని కాదు, లంచగొండిని కాదు, ఎవరి దగ్గర ఏమి ఆశించిన వాడిని కాదు. మీకు ఒక సంగతి చెప్పమంటారా? అసలు సమూయేలు లాస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడు? 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలోని
సౌలు అక్కడ కూర్చున్నాడు, ప్రజలందరూ గుమికూడారు, అడుగుతున్నాడు, నేను బాల్యం దగ్గర నుంచి నా తల నెరిసిపోయింది, ఇంతవరకు మీ మధ్య న్యాయాధిపతిగా ఉన్నాను, మీ దగ్గర నేను ఏదైనా అన్యాయంగా తీసుకున్నానా ఇప్పుడే చెప్పండి, చెప్తే దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆయన ముందే మీకు ఇచ్చేస్తాను అన్నాడు. యెహోషువ అలాగే మాట్లాడాడు, పౌలు కూడా అలాగే మాట్లాడాడు. తిమోతితో చెప్తున్నాడు, ఓ తిమోతి, నీ మాటలోని, నీ ప్రవర్తనలోని, నీ ప్రేమలోని, విశ్వాసంలో అన్నింటిలో కూడా నువ్వు చాలా మాదిరిగా విశ్వాసులందరికీ ఉండాలి. అంటే సంఘానికి వచ్చిన వారు ఏం చూస్తారంటే, ఇక్కడ ఎవరైనా మాదిరిగా ఉన్నారా అని చూస్తారు. బోధించేదానికన్నా మాదిరి చూపించే వాళ్ళు కావాలి. ఆలస్యంగా రావటం కానీ, లేకపోతే మధ్యలో లేవటం కానీ, ఇంకేమైనా చేస్తూ ఉంటే, ఏంటి ఇలాగ ఉన్నారు, ఇలాగ వస్తున్నారేంటి, ఇలా వెళ్ళిపోతున్నారేంటి, ఇదేంటి ఈ క్రమశిక్షణ లేదేంటి, ఇలా కూర్చున్నారేంటి, ఇలా నిలబడుతున్నారేంటి, ఇలా మాట్లాడుకున్నారేంటి, ఏంటి ఒకటి చెప్తున్నారు ఒకటి చేస్తున్నారేంటి, ఇదేదో బాగోలేనట్టుంది అని మరుసటి ఆదివారం రావడం మానేస్తారు. నేను చూపే మాదిరి మీ ఇంటికి వచ్చినా కూడా, ఎవరింటికి వెళ్ళినా కూడా ఆ మాదిరి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పౌలు కోరుతున్నాడు. పౌలు బోధించే పరిసయ్యులు లాంటి వాడు కాదు. పరిసయ్యులట ఎన్నో విషయాలు అనర్గళంగా చెప్తారు, కానీ వాళ్ళు దేన్ని పాటించరు, ఏది పాటించరు వాళ్ళు. అందుకే యేసుప్రభు అన్నారు, వాళ్ళు చెప్పినవన్నీ వినండి, వాళ్ళు చెప్పినట్టుగా మీరు చేయండి, కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం మీరు మాదిరిగా తీసుకోవద్దు సుమా అని యేసుప్రభు వారు చెప్పారు. ఈనాడు పౌలు చెప్తున్నాడు తిమోతితోని, నీ యవ్వనం బట్టి నిన్ను ఎవరు తృణీకరించకూడదు, మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత అన్నిట్లో విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలన్నాడు. మరొక మాట, తీతు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఇంకో గొప్ప మాట చెప్పాడు. అందరికీ చెప్తున్నాడు, తీతుకు చెప్తున్నాడు. ఏమన్నాడు? 2వ అధ్యాయము 7, 8 కలిసి ఉన్నాయి కదా. పరపక్షమందుండువాడు మనల గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకొనుము. ఓ తీతు, నాతోనే తిరిగావు కదా, నాతోనే నువ్వు సువార్త పనికి వచ్చావు కదా, నన్ను ఎప్పుడూ చూసావు కదా, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఎదుటివారు నిన్ను ద్వేషించడానికి, నిన్ను బట్టి ఏదైనా ఒక అవమానంగా మాట్లాడడానికి త్రోవ ఇవ్వకు సుమా. అతను క్రైస్తవుడండి కానీ ఇలా చేస్తున్నాడండి అని ఒకరు సాక్ష్యం చెప్పకూడదు మన కోసం. పరపక్షమందుండవాడు ఎవరు కూడా మనల గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక, ఆయన ఇక్కడ ఉన్నాడండి, ఈ చోట ఉంటున్నాడండి, ఆ చోట కనిపించాడండి, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని నీవు నీ జీవితంలో అలాంటి మాదిరిని చూపించొద్దు, మంచి మాదిరిని చూపించు అని తీతుకు చెప్తున్నాడు. తీతు ఒక చోట పనిచేస్తున్నాడు, తిమోతి ఒక చోట పనిచేస్తున్నాడు. వారు ఆయన వెనకాల సువార్త పని కోసం తిరిగిన వారు. వారితో మాట్లాడుతున్నారు, నువ్వు క్రైస్తవుని వల్లే నడుచుకోవాలి, అన్యుడిలాగా నడుచుకోకూడదు అని వారికి తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కావున 1 విన్నారు, 2 ఆ బోధను నేర్చుకున్నారు. అంటే యుక్తమైన బోధ కూడా అవసరం. అబద్ధ బోధ పనిచేయదు. అబద్ధ బోధలో ఉంటే ఈ మంచి లక్షణాలు ఎలా నేర్చుకోగలుగుతారు, వీటి మీద ఎలాగో ఆలోచించగలుగుతారు. అందుకు యుక్తమైన బోధను వారికి రాత్రింబగళ్ళు అందించాడు. దేవుని సంకల్పం అంతా కూడా ఏది దాచుకోకుండా చెప్పాడు. ప్రయోజనకరమైన బోధనే వారి మధ్య ఉపదేశించాడు. ఆ తర్వాత అదంతా వారు నేర్చుకున్నారు. ఆయన నా మాదిరిని మీరు చూచారు అని చెప్తున్నాడు. మాదిరిని చూపించినవాడు. 4వది ఏంటంటే, ఫిలిప్పీలు పౌలు చెప్పిన వాటిని అంగీకరించిరి. 4 ఫిలిప్పీలు పౌలు చెప్పిన వాటిని అంగీకరించిరి. 9వ వచనంలో ఇవి ఉన్నాయండి. అంగీకరించిరి, విన్నారు, నేర్చుకున్నారు, చూచారు, అంగీకరించారు. అవును, మా పౌలు ఇలాంటి వాడే, ఇలాగే నడుచుకుంటాడు, మాకు చెప్పిందంత వాస్తవమే, మేము వాటి మీదే మనసు పెడతాము అని వారు నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారు, అది విషయం. అప్పుడు 9వ వచనంలోనే ఇంకో మాట ఏమన్నాడంటే, ఒకసారి చదువుతున్నాం. 9వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అంటే నెంబర్ 1,
క్రైస్తవుని వలె ఆలోచించడానికి పౌలు ఇచ్చిన యుక్తమైన లక్షణాలు ఇవి. వీటినే ఆలోచన చేయాలి ఎప్పుడు కూడాను. ఈ ఆలోచనలు ఇలాగ ఎందుకు చేయమంటున్నాడంటే, ఈ ఆలోచనలు బట్టే వారి నడవడి అనేది ఉంటుంది కాబట్టి చేయమన్నాడు. అందుకు పౌలు ఏం చేశాడంటే, క్రైస్తవుడి వలె నడుచుకోవడానికి అవసరమైన బోధన అంతటిని కూడా వారు వినేటట్లుగా చెప్పాడు, నేర్పించాడు, వారికి చూపించాడు. వారు దాన్ని అంగీకరించారు. అవును పౌలా, నువ్వు ఏదైతే చెప్తున్నావో అలాగే బ్రతుకుతున్నావు, మేము కూడా అలాగే బ్రతుకుతాము అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు 9వ వచనం మరొకసారి చదువుతున్నాం చూడండి. 9వ వచనం, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు ఏమంటున్నాడు? మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచారో అట్టి వాటిని చేయడం అంటే శిక్షణ, ట్రైనింగ్ అవ్వండి, చేయండి. ఒక పనిని అది సాధారణమైన పనిగా అయ్యేంత వరకు మన జీవితంలో మొదట కష్టంగా ఉంటుంది. ఒక కుట్టు మిషన్ కుట్టేవారికి మొదట చాలా కష్టంగా ఉంటుంది. కుడుతూ ఉంటే అది సాధారణంగా వాళ్ళు మామూలుగా లేస్తారు, కుట్టేస్తారు. అంటే ఒక క్రియ అనేది అది సాధారణమయ్యేంత వరకు మరలా చేయటాన్ని అట్టి వాటిని చేయుడు అన్నాడు. అట్టి వాటిని అంటే, మీరు ఏదైతే యుక్తమైన లక్షణాలు మీకు చెప్పానో, ఏదైతే మీ ముందు మాదిరిగా ఉంచానో, నేను ఎలాగైతే నడుచుకున్నానో అలాగే నడుచుకోవడానికి మరల అది చేస్తే మీ వ్యక్తిత్వం నాలాంటి వ్యక్తిత్వంగా మారిపోతుంది అని అన్నాడు. మరల చేయండి. అదేదో మామూలు ఒకరోజు ఆదివారం కాదు, మరల సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం ప్రతిరోజు చేయండి చేస్తే నీ వ్యక్తిత్వం క్రైస్తవులాగా మారిపోతుంది. నేను అలాగ మీ ముందు ఉన్నాను కదా, నా మాదిరి మీకు చూపించాను కదా, నా మాదిరిని చూపించినట్లుగానే మీకు బోధించాను, మా బోధ విన్నారు, మీరు నేర్పించాను, మీరు నన్ను చూసేశారు, అంతేకాకుండా అదంతా అంగీకరించారు. కావున అలాగున మీరు చేయండి అని పౌలు పిలిపిలికి కాదు మనకు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఒక నైపుణ్యాన్ని సాధించడానికి మనం ఎలాగైతే ప్రాక్టీస్ అనేది చేస్తామో, ఒక సంగీత విద్వాంసుడు మాటికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఒక క్రీడాకారుడు పదే గ్రౌండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటాడు. ప్రాక్టీస్ చేయకపోతే ఓడిపోతాడు ఆయన. క్రైస్తవులాగా నేను జీవించడానికి రోజు కూడా వీటి మీద నా ఆలోచనలు పెట్టి అలాంటి దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ బోధన బాగా జాగ్రత్తగా, ఆ నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ ఉండి నేను లోకంలో క్రైస్తవుడు వల్లే బ్రతకడానికి కృషి చేయాలి. అది నడుచుకోవటం. కాబట్టి నెంబర్ 1 ఏం చెప్పుకున్నాము అంటే, ఆ పని మనం చేయాలనే విషయాన్ని మనం చూసాము. శిక్షణ, ట్రైనింగ్ కూడా ఉండాలి. ఒక క్రీడలో అందరికంటే మించిన వారుగా ఉండాలంటే, ఒక గాయకుడిగా, ఒక సంగీత విద్వాంసుడిగా అందరికన్నా మించాలంటే ఎవరు ఎక్కువ అభ్యాసం చేస్తారో వారు అభివృద్ధి చెందుతారు. అభ్యాసం చేయలేని వారు, ప్రాక్టీస్ చేయలేని వారు మంచి పేరు సంపాదించుకోలేరు. ఒక మైకేల్ జాక్సన్ అవనివ్వండి, ఒక సచిన్ టెండూల్కర్ అవనివ్వండి, ఒక వ్యక్తి ఎవరైనా క్రీడాకారుడు అనుకోండి, ఆ క్రీడాకారులు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంతగానో ప్రాక్టీస్ చేసిన వారు వాళ్ళు. అలాగే ఒక క్రైస్తవుడిగా జీవించడానికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. నీ జీవితంలో అభ్యాసం చేయకపోతే అది క్రైస్తవ జీవితంలో నైపుణ్యాలు అనేవి రావు. నైపుణ్యం రావాలంటే సాధన చేయాలి. సాధన చేయడానికి నువ్వు ఇష్టపడాలి. నువ్వు ఎప్పుడు భౌతికమైన విషయాలు, ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండటానికి నువ్వు జిమ్కి వెళ్ళి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. లేకపోతే నీ విద్యను నువ్వు రోజు స్కూల్లో చదువుతున్నావు, కాలేజీలో ప్రాక్టీస్ చేస్తున్నావు. అలాగే సంఘంలోకి వచ్చిన వ్యక్తి కూడా రోజంతా ప్రాక్టీస్ చేయాలి, ప్రతి వారం ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే క్రైస్తవుడిగా అతను కనబడతాడు లోకానికి. లేకపోతే అతను క్రైస్తవుడిగా కనిపించేవాడు కాదు. అందుకు పౌలు ఏమంటున్నాడంటే, ఏవి నిజమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి స్వచ్ఛమైనవో, ఏవి దేవునికి ఇష్టమైనవో, ఏవి గౌరవప్రదమైనవో, ఎలాంటి సద్గుణాలు ఉన్నాయో, అంటే ఆ మహిమ మెప్పు రావాలంటే ఖచ్చితంగా వీటి మీద నీ ఆలోచనలు చేసుకో.
మళ్ళీ నువ్వు అనొచ్చు, నా ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నానంటే కంట్రోల్ చేసుకోగలము అని బైబిల్ చెప్తుంది. నీ ఆలోచనలు నువ్వే కంట్రోల్ చేసుకోవాలి తప్ప, తండ్రి నా ఆలోచనలు నువ్వు కంట్రోల్ చెయ్యు అని అనటానికి, ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. నీ స్వభావాన్ని కంట్రోల్ నువ్వే చేసుకోవాలనేది దేవుని వాక్యం బోధిస్తుంది. అప్పుడు తర్వాత రెండో స్టెప్ ఏంటంటే నడుచుకోవటం అనేది ఈ ఆలోచనలో నుంచి వస్తుంది. అప్పుడు ప్రభువు ఏం చేశాడంటే మంచి బోధను వారికి అందజేశాడు. ఆ బోధను మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పాడు. ముగింపుగా మనం చూసినట్లయితే 9వ వచనంలో అద్భుతమైన మాట చెప్పాడు. అప్పుడు అన్నాడు. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? అప్పుడంటే అమ్మా, అప్పుడంటే ఆలోచించవలసిన విధంగా ఆలోచిస్తే, జీవించవలసిన విధంగా జీవిస్తే అప్పుడు. అంటే ముగింపు ఇది. ముగింపు 9వ వచనం బి. అంటే ఒక క్రైస్తవులాగా ఆలోచించవలసినట్లుగా ఆలోచిస్తే మరియు నడుచుకున్నట్లుగా లేదా జీవిస్తే, ఎలాగైతే అతను చెప్పాడు అలాగా జీవిస్తే, అప్పుడు దానికి అప్పుడు అన్నాడు. అప్పుడు చదవండి ఏమన్నాడు? సమాధానకర్తయగు దేవుడు తోడు ఉంటాడు. అప్పుడు దేవుడి పేరు సమాధానకర్త. దేవుడు మీకు, పిలిపిలారా, మీకు తోడుగా ఉంటాడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు తోడుగా ఉండటం లేదని అనుకోవచ్చు ఎవరైనా. కానీ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే ఆ పౌలు చెప్పినట్లుగా ఆ యుక్తమైన లక్షణాలని ఆలోచిస్తూ ఆ క్రైస్తవులాగే నడుచుకోవడానికి జీవితాన్ని కట్టుబాటు చేసుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. బైబిల్లోని ఎవరికైనా దేవుడు తోడుగా ఉన్నాడా? ఒకరి పేరు చెప్పండి. ఒకరి పేరు యోసేపు ఆలోచనలు మంచివా చెడ్డవా? నడవడిక ఎంత మంచి నడవడిక! అందుకు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపు వర్ధిల్లాడు. ఈరోజు నేను వర్ధిల్లాలి అంటే, క్రైస్తవుడిగా వర్ధిల్లాలంటే ఆలోచించవలసినట్లుగా ఆలోచిస్తే, జీవించవలసినట్లుగా జీవిస్తే అప్పుడు సమాధానకర్తయగు దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఓ పిలిపిలారా, నేను ఏదైతే మీకు లిస్ట్ రాశానో, జాబితా ఇచ్చానో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి యోగ్యమైనవో, ఏవి మెప్పైనవో. మీకు అర్థం కాలేదా? ఒకవేళ నా జీవితాన్ని చూశారు కదా, నేను మేము ముందు ఎలాగున్నానో అలాగ మీరు చేస్తే కనుక, అలా మీరు నడుచుకుంటే కనుక మీకు సమాధానకర్తయగు దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. అప్పుడు లోకానికి మనమందరం ఎవరిలా కనబడతాము? అగో రాశాం కదా, క్రైస్తవుని వలె ఇతను నడుచుకుంటున్నాడు, క్రైస్తవుడు ఇతనని లోకం అంతటికీ మనం కనబడతాము. ఆ విషయాన్ని చెప్పాడు. అందుకే ఒకసారి మనం చూద్దాము. రోమీలకు రాసిన 15వ అధ్యాయము 33వ వచనంలో. అంటే ఇది దీవెన వచనం. చూడండి ఒకసారి, నిర్లక్ష్యం చేయకూడదు, జాగ్రత్తగా అందరూ చూడండి. రోమాపత్రిక 15:33. అన్ని పత్రికల్లో కూడా పౌలు చెప్తున్న మాటలు చూడండి. 15:33లో సమాధానకర్తయగు దేవుడు మీకు అందరికీ తోడై ఉండునుగాక. అంటే ఎప్పుడైనా పత్రిక రాసినప్పుడు పత్రికలో ఇలా చేస్తే మీకు తప్పకుండా దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. సమాధానకర్తయగు దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండునుగాక. మరొక వచనం చదవండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక. త్వరగా చూడండి, మనం ముగించుకుందాం. 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణలై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి,
ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. అంటే ప్రతి సంఘానికి కూడా పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పినవి కానీ మీరు జాగ్రత్తగా చేసినట్లయితే మీకు దేవుడు తోడుగా ఉంటాడు. అది మీకు తోడుగా ఉంటాడు. ఆయన సమాధానకర్తయగు దేవుడు తోడుగా ఉంటాడు. తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా, తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, 23వ వచనం, 5:23 ఏమన్నాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడునుగాక. ఇగో నేను పత్రిక రాస్తున్నానా, ఈ పత్రికలో ఉన్నదాని మీద మీరు మనసు పెట్టారా, మీరు ఒకరోజు రేపు తీర్పులో కూడా ఎంతో మేలు పొందుకుంటారు, మీరు కాపాడబడతారు. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండాలి అంటే మనం ఆలోచించవలసిన విధంగా ఆలోచించాలి, మనం నడవలసిన విధంగా నడవాలి. నడక వేరు, ఆలోచనలు వేరైపోతే వేరొక చోటుకు వెళ్ళిపోతాం. మనమందరము చేరవలసిన గమ్యాన్ని చేరుకోలేము. మనమందరం అంటే మనం చేరవలసిన గమ్యాన్ని చేరుకోవడానికి ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనలు. ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి. చెడ్డ ఆలోచనలతో దేవుని సన్నిధిలో మనం కూర్చోకూడదు. దేవుని సన్నిధి చాలా పవిత్రమైనది. దేవుని సన్నిధిలో ఎంత మంచి ఆలోచనతో మనుషులు బ్రతుకుతూ ఉంటారో ఆ మనుషులకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, అభివృద్ధి చేస్తాడు. వాళ్ళు ఒకరోజు పరలోకంలో ఉంటారు. నువ్వు ఆలోచనలు కంట్రోల్ చేసుకునే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ లెక్కలన్నీ నువ్వు చూసుకోగలవు. ఎవరి ఆలోచనలు వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఒక తల్లి ఒక కుమారుడు యొక్క ఆలోచనలు కంట్రోల్ చేయలేదు. పక్కనే ఉంటాడు, అతను ఏదేదో ఆలోచిస్తుంటాడు. ఒక తండ్రి కంట్రోల్ చేయలేడు, తనే కంట్రోల్ చేసుకోవాలి, తనే మాట్లాడుకోవాలి, తన మనసుతో తన హృదయంతో తనే చెప్పుకోవాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు అంటున్నాడు, నడవలసింది ఆలోచించవలసింది ఏదో చెప్తున్నాడు. ఆ తర్వాత మరొక వచనం చదువుదాము. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనంలో సమాధానకర్తయగు ప్రభు పెద్ద అక్షరాలు ఇచ్చాడు. తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతును మీకు సమాధానము అనుగ్రహించునుగాక, ప్రభు మీకందరికీ తోడై ఉండునుగాక, మీకందరికీ తోడై ఉండునుగాక. నిర్లక్ష్యం చేయొద్దు. ఆలోచించవలసిన విధంగా ఆలోచిద్దాము, జీవించవలసిన విధంగా జీవిద్దాము. అప్పుడు ఖచ్చితంగా మనందరికీ కూడా సమాధానపు దేవుడు ఆయనే మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సమాధానం మనుషులకు కావాలి అంటే, దేవా నాకు సమాధానం కావాలి అంటే, దేవుడి దగ్గర నుంచి సమాధానం కావాలంటే మనమందరము స్పష్టంగా ఆలోచించడం నేర్చుకోవాలి, యోగ్యంగా నడుచుకోవడం నేర్చుకోవాలి. ఎవరిలోనైతే స్పష్టంగా ఆలోచించే మనసులు ఉంటుందో, ఎవరిలోనైతే యోగ్యంగా నడుచుకోవాలనే తపన ఉంటుందో, నడుచుకుంటారో వారికి సమాధానమగు దేవుడే తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. కావున ఒక రక్షణ గల పట్టణం ముందు ఒక పౌరుడు నివసిస్తే అతడికి పక్కనే ఎవరు తోడుగా ఉంటారంటే రక్షణకర్త తోడుగా ఉంటాడు. ఆ రక్షణకర్త నీకు క్షేమంగా నడిపించేవాడు, నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు. అందుకే అన్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉన్న అన్నాడు. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి ఏముందో. ఫిలిప్పీ 4:7లోని అది ముందు చెప్పాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. ఒక యవ్వనస్తుని ఆలోచనలు ఎలాగుంటాయి, ఒక భార్య ఆలోచనలు ఎలాగుంటాయి, ఎంతో ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. వీటిని నేను కంట్రోల్ చేసుకోవడాలంటే నేను దేవుడు చెప్పినట్లుగా ఆలోచించాలి, పౌలు చెప్పినట్లుగా ఆలోచించాలి, స్పష్టంగా ఆలోచించాలి. అందుకే అంటున్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలిగా ఉంటుంది. ఈరోజు మన ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి, చెడు వాటి మీదకి వెళ్ళిపోతున్నాయి. మన ఆలోచనలు ఏదేదో నష్టం చేయాలని చూస్తున్నాయి. మన ఆలోచనలు
ఏదేదో ఆలోచిస్తున్నాయి. నాయనా, ఇలాంటి ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయి? నేను క్రైస్తవుని కదా, నేను ఎవరికైనా ఎందుకు హాని చేయాలి, ఎవరికైనా ఎందుకు నష్టం చేయాలి, నేను మేలు చేసేవాడిగా కదా ఉండాలి ప్రపంచమంతటికి. నీ ఆలోచనలన్నీ కూడా వాటన్నిటి చుట్టూ మన ప్రభు కావలి కాస్తాడు. నువ్వు వాటి వెళ్ళొద్దు, అలా ఆలోచించొద్దని సహాయం చేస్తాడు. కావున ఫిలిప్పీ పత్రికలోని పౌలు అంత స్పష్టంగా వాళ్ళందరికీ కూడా మీరు చేయవలసింది యుక్తమైన లక్షణాలు ఏంటో చెప్పాడు, యుక్తమైన బోధ ఏంటో చెప్పాడు, యుక్తంగా నడుచుకోవడం ఏంటో చెప్పాడు. కాబట్టి ఆ బోధన అందించి ఆ యుక్తమైన లక్షణాలు వారికి వివరించి వారిని ఏం చేయమంటున్నాడంటే, మీరు ఖచ్చితంగా ఒక రోజున ఎక్కడ ఉంటారు? పరలోకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు క్రైస్తవులు, క్రీస్తును ధరించుకున్నారు, నన్ను పోలు నడుచుకోండి అని పౌలు చెప్పాడు. దేవుని పోలు నడుచుకోండి అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడు క్రైస్తవులాగా ఆలోచిద్దాం, ఎప్పుడు క్రైస్తవులాగా నడుచుకుందాం. మనం అన్యులం కాదు, మనం దేవుని నమ్ముకున్నాం. మనకు ఒక పేరు ఉంది లోకంలో. ఏమని పిలుస్తున్నారు అందరూ? నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాను. క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ ఆలోచనలే వేరు, క్రిస్టియన్ అంటే నడవడికే వేరు. లోకము నడవడి వేరు, క్రైస్తవుడు నడవడి వేరు. కాబట్టి మన యేసు ప్రభు వారి నడవడి వేరు, సాతాను నడవడి వేరు. నాయనా, నాకు ప్రభువు లాంటి నడక నేర్పించు, నేను జాగ్రత్తగా నడుస్తాను, ఆలోచిస్తానని ఎవరేమైనా ఒకవేళ అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే మన రూపం అంతా మారిపోతుంది. అలాంటి వాటి మీద మనసు పెడదాము. కొలస్సీ పత్రికలో కూడా ఒక మాట చెప్పాడు, మీరు పై ఉన్న వాటి మీదే మనసు పెట్టండి తప్ప భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. అక్కడ కుమారుడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడని చెప్పాడు. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ఉండండి అని చెప్తూ, మీరు క్రైస్తవులు, మీ పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందు ఉంది. భూమి మీదే ఉంటాము కానీ పరలోక పౌరులాగా నడుస్తాము. అలా నడవాలంటే మన ఆలోచన విధానం మారాలి. వచ్చేవారం ప్రభు చిత్తమైతే ఆ పరలోకపు జనుల యొక్క నడవడి, లేకపోతే అలాంటి స్థితిని మనం ఎలా కలిగి ఉంటామనే సంగతిని ఇంకా ఆలోచన చేద్దాము. ఇంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను.